హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ 60. నేను మీ సంతోష్. హరిబాబు వైష్ణవి ఏదైతే మర్డర్ కేసు ఉందో, యాక్చువల్లీ ఇదే వాళ్ళ ఇల్లు. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, దాన సంస్కారాలు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయికి సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగింది ఏంటనేది చాలామందికి ఒక క్లారిటీ అనేది లేదు. ఎందుకు క్లారిటీ లేదంటున్నంటే, వీళ్ళ ఫ్యామిలీలో అంటే వైష్ణవి ఫ్యామిలీలో మొత్తం వీళ్ళ అమ్మమ్మకు సంబంధించి కూడా వీళ్ళ అమ్మమ్మ ఎంతమంది అయితే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ ఇలాగే ఇంట్లో పెట్టుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే, వైష్ణవికి సంబంధించి లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ వీళ్ళు ఏం చేశారు అంటే, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి కొంచెం ఆయనకు 2 తులాల బంగారం పెట్టడం జరిగింది వీళ్ళమ్మ. ఈ అమ్మాయి కూడా బంగారం చేయడం జరిగింది. రీసెంట్గా మీకు ఒక విషయం ఏంటంటే, మీకు ఆల్రెడీ 2 గుంటల భూమి ఇప్పించారు ఆయనకు ఇల్లు కట్టుకోవడానికి చెప్పినాం కదా, ఆ ప్రదేశం చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు. ఆల్రెడీ దాన సంస్కారాలకు మొత్తం రెడీ అవుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ బండి కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మేజర్గా ఇంత జరుగుతూ ఉన్నా ఓల్ని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ, హరిబాబు ఎవరైతే ఉన్నారో ఆ వైష్ణవి హస్బెండ్, మొత్తం ఫ్యామిలీని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న. మనోడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడం అంటే ఇది ఏ విధంగా ఉంది? ప్రీ ప్లాన్డ్. ఆల్రెడీ వైష్ణవ్ని ఒక 1-2 మంత్స్ నుంచే చంపేద్దామన్న ప్లానింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే, అమ్మాయి చాలా చిన్న అమ్మాయి. ఒకటి ఇక్కడ చాలా గ్రహించాలి. ప్రతి ఒక్క పేరెంట్ గ్రహించేది ఏంటంటే, చిన్న వయసులో పిల్లలేదో వాళ్ళ ఇష్టాలను వద్దనొద్దు అనే ఇంటెన్షన్తో చేసిన ప్రయత్నాల్లా కొడుతూ ఉన్నది ఇది. ఎందుకంటే అమ్మాయికి 16-17 ఇయర్స్ ఉన్నప్పుడే పెళ్ళైపోయింది. బాల్య వివాహం అంటారు. సరే, ఏదో ఒకటి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, సరే పిల్లలు ఏదో కలిసి ఉంటారన్న ఇంటెన్షన్తో వీళ్ళు ఏదో వెళ్ళక వీళ్ళు కూడా ఏం చేశారంటే, సరే ఈ అబ్బాయి వచ్చిన తర్వాత ఈ అబ్బాయికి 2 తులాల బంగారం పెట్టింది వీళ్ళ మమ్మీ. మళ్ళీ అమ్మాయికి కూడా బంగారం చేయడం జరిగింది. వీళ్ళ ఖాందాన్లో కూడా వీళ్ళు వచ్చేసి బుడిగె జంగం సంబంధించిన వాళ్ళు. ఆ అబ్బాయి వాళ్ళు ఎవరైతే హరిబాబు ఎవరైతే ఉన్నారో, హరిబాబు కూడా బుడిగె జంగానికి సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన అబ్బాయి. వైష్ణవి వాళ్ళు కూడా సేమ్ క్యాస్ట్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదే ఫ్లాట్ 200 గజాలు అన్న 2 గుంటల పొలం ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి ఇప్పించిన నేను అని చెప్పిందో 12 లక్షలు పెట్టి ఇక్కడ ఇదే ప్లేస్ అది. ఇది మొన్ననే రీసెంట్గానే ఇది కడీలు పాతడం జరిగింది, ఒక 2-3 రోజుల బ్యాకే. ఇగో ఇక్కడ చూడొచ్చు, కడీలు కూడా రీసెంట్గా ఒక 2-3 రోజుల కిందనే పాతినట్టుగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ 4 రోజులు 5 రోజులు అవుతుంది కడీలు పాతి. అంటే వీళ్ళు ఒక 6 లక్షల రూపాయలు ఆల్రెడీ ఈ ఫ్లాట్ కట్టిరు. ఆ డబ్బుల కోసమే తిరుగుతూ ఉన్నానని నిన్న వాళ్ళ మమ్మీ చెప్తా ఉన్నారు. ఇంకొక 6 లక్షలు కట్టాలి. ఇక్కడ ఇల్లు కట్టుకొని అండ్ పిల్లలు ఎవరైతే వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇల్లు కట్టుకొని మీ మదర్ను కూడా తీసుకొచ్చుకోండి ఇక్కడే మీ మదర్ను కూడా పెట్టుకొని, అండ్ ఇక్కడ మీ అమ్మకు రూమ్ కట్టి అని చాలా నీట్ అండ్ క్లీన్గా. అంటే ఏ ఫ్యామిలీ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత సపోర్ట్ చేసి ఉండదు. అంటే బంగారం పెట్టి ఇక్కడ ఓవరాల్గా ఇంత చేస్తూ ఉన్నా ఇంకా 10 లక్షల కోసం కట్టినాం. ఇక్కడ 12 లక్షలు ఈ ల్యాండ్కే అయింది. వాళ్ళు చెప్తా ఉన్నాం ముచ్చట. అంటే 2 గుంటల భూమి ఇక్కడ మంచి ఖరీదే ఉంది. 2 గుంటల భూమి ఇదే మనం ఇప్పుడు నిలబడ్డది ఏదైతుందో ఈ ప్లేసే అది. ఇది రీసెంట్గా కడీలు బాతిందే. దీనికి రిజిస్ట్రేషన్ ఉంది. అంటే ఇంకొక 6 లక్షలు కట్టేసి ఈ వారం 10 రోజులల్లో, ఈ 2-3 రోజులనే, వారం 10 రోజులు కూడా కాదు, ఈ 2-3 రోజులల్లో ఈ రిజిస్ట్రేషన్ ఉంది. ఇది ఈ ప్లేస్ను రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టిద్దామనే ప్లానింగు వైష్ణవ్ వాళ్ళ మదర్ది. అంటే ఇక్కడ ఏమైపోయింది, వాళ్ళ మమ్మీ ఇంటెన్షన్ ఏంటి, చేతికి డబ్బులు ఇస్తే. ఎందుకంటే హరిబాబు ఎవరైతే ఉన్నారో, హరిబాబు పెళ్లికి ముందు సంపాదించింది కూడా ఈ అబ్బాయి సంపాదించిన 10 లక్షలు కావచ్చు, బంగారం కావచ్చు, వాళ్ళ అమ్మ దగ్గర పెట్టుకున్నది అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మరి ఎందుకు ఈ అమ్మాయిని చంపాల్సి వచ్చింది అంటే, వైష్ణవ్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందంటే, మేజర్గా ఓన్లీ 10 lakhs అని చెప్తా ఉన్నారు. 10 lakhs వర్త్గా ఆల్రెడీ 2 తులాల బంగారం అమ్మాయి మెడలో బంగారం వేసింది. ఇక్కడ 12 లక్షలు పెట్టి ఈ ల్యాండ్ ఇప్పించింది. ఇదంతా ఉంది కదా. ఇక్కడ మూర్ఖం అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. అంటే చాలా మూర్ఖంగా వ్యవహరించారనే విషయం ఇక్కడ అర్థమవుతున్నది. ఒకటే గ్రహించాలి జనాలు. ఇక్కడ అమ్మాయికి ఇంకోటి ఏంటంటే, నేను జనాలకు కావచ్చు, పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మ్యాక్సిమం చిన్నపిల్లలు తెలియదు, వీళ్ళకి ఆల్రెడీ గొడవలు అయినాయా ఇంకోటి అయినాయా పక్కన పెడితే, నీ కొడుకు పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు వేరే పెళ్లి చేస్తే కట్నం వస్తుందని ఇంటెన్షన్ అనుకోవాలా, లేదంటే ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ తగ్గింది అనుకోవచ్చా? హరిబాబు అనే వ్యక్తి ఇంత మూర్ఖంగా, అంటే నమ్మిచ్చి గొంతు కోసిండు అని చెప్తా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. ఎందుకంటే మాతో చాలా మంచిగా ఉండేవాడు, ఏ రోజు గొడవ కాలేదు, అసలు మేము షాక్ అవుతున్నాం అనే విధంగా ఉంది. ఇక్కడ ఓవరాల్గా మీకు ఒక విషయం అయితే నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఓవరాల్గా ఫైనల్గా హరిబాబు టార్గెట్ ఏంటంటే, హరిబాబు వాళ్ళ మమ్మీది. అంతకన్నా ముందు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమైంది, హరిబాబు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి రానివ్వలేదు. హరిబాబుని ఇట్లా మా ఇంట్లోకి రావద్దని చెప్పారు. రానివ్వకపోయేసరికి హరిబాబు ఏం చేసిండు అంటే అంతేకాలు లేదంటే పీక్ అనే విధంగా ఫస్ట్ ఏం చేసిండు, మా అమ్మ వాళ్ళు రానివ్వట్లేదు అనేసరికి వీళ్ళు ఏం చేసిరు, సరే నా ఎలాగో పెళ్లి చేసుకున్నాడు కదా, నా బిడ్డ కోసం చేసుకున్నాడు, ఇవన్నీ చేసిండు కదా, కొంచెం ప్రయత్నాలు చేసిండు, మంచిగానే చూసుకుంటాడేమో అన్న ఇంటెన్షన్తో వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాళ్ళ మమ్మీ సరే ఏదో విధంగా అంటే వీళ్ళ ఎవరైతే వైష్ణవ్ వాళ్ళ మమ్మీ ఉందో వాళ్ళ మదర్ కూడా, మనం నిన్న ఇంట్లో వీడియో తీసుకున్నాం వాళ్ళ అమ్మమ్మది, వాళ్ళ మదర్ కూడా ఏం చేసింది, ఆమెకు 3 బిడ్డలు అనుకుంటా, 3-4 బిడ్డలు ఆమెకైతే, ఈ విలేజ్ ఏదైతే ఉందో ఇక్కడే మొత్తం అంటే ఇక్కడే పెళ్లి చేసేసి ఆమెకున్న ఆస్తి ఎవరైతే వాళ్ళ అమ్మమ్మకున్న వైష్ణవ్ వాళ్ళ అమ్మమ్మకున్న ఆస్తిలో దాంట్లోనే వాళ్ళ బిడ్డలు కూడా పంచిచ్చింది, వాళ్ళు ఉన్న దాంట్లోనే సరిదిద్దారు. ఈ వైష్ణవ్ వాళ్ళ మమ్మీ కూడా ఏమనుకున్నది, సరే వాళ్ళ అమ్మ యాక్సెప్ట్ చేయట్లేదు కదా హరిబాబు వాళ్ళ మమ్మీ, సరే ఏదన్నా కానీ మంచిగా బతారేమన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ల్యాండ్ కొనియడం అనేది జరిగిందని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఏమైపోయింది, వాళ్ళ మమ్మీ ఇంటెన్షన్ ఏంటి, నా కొడుకు ఇంకో పెళ్ళి చేస్తే కట్నం ఎక్కువ వస్తుంది, మంచి అమ్మాయిని చేస్తా, వైష్ణవి కంటే మంచి అమ్మాయిని చేస్తా అనే విధంగా. హరిబాబుకు ఆల్రెడీ 1 year అవుతుంది మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. మ్యారేజ్కి అంతే ముందే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఫస్ట్ అపర్షన్ చేయించారు, అంటే పెళ్ళైనప్పటి నుంచి ఒక ప్లానింగ్ ఉంది మా పైన, మా అమ్మాయి పైన అనే విధంగా చెప్తా ఉన్నారు. అంటే అమ్మాయిని ముందే టార్గెట్ చేసిరు అనుకోవచ్చా, లేదంటే కట్నం కోసం టార్గెట్ చేసిరు అనుకోవచ్చా, లేదంటే ఇక్కడ ఓవరాల్గా థింక్ చేస్తే ఇద్దరి కులాలు ఒకటే, వేరే అమ్మాయిని చేసుకున్న వర్తబుల్ ఎంతైతే ఉంటుందో అంత మట్టుకు ఇక్కడ కట్నం ఇచ్చినట్టే. ఇది 12 లక్షలు అని చెప్తా ఉన్నారు. ఈ 2 గుంటల భూమి బంగారం పెట్టింది వాళ్ళ మమ్మీ. ఎవరైతే హరిబాబు వాళ్ళ మమ్మీ నీకు బయట అమ్మాయిని చేసుకుంటే 10 లక్షల కట్నం వస్తుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ 2 గుంటల భూమి 12 లక్షలకి ఇప్పించింది కదా, ఇక్కడ ఇల్లు కట్టిస్తా అని చెప్పారు. ఇది ఇంకొక 2-3 రోజులలో ఇది రిజిస్ట్రేషన్ ఉందని చెప్తా ఉన్నారు. ఇదే ల్యాండ్ మనం ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డామో ఈ ల్యాండ్నే వాళ్ళు ఇప్పించారు. ఇది ఒక 4-5 రోజుల క్రితమే కడీలు బాతడం జరిగింది. ఇంకొక 5-6 డేస్లో ఇది రిజిస్ట్రేషన్ ఉంది. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే మనుషులు మూర్ఖంగా వ్యవహరిస్తారు. అంటే మనుషులను చంపడం అనేది ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఒక గొర్రెలను మేకలను కదా కోసినట్టు అయిపోయింది. అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మత్తుమందు గోళీలు ఇచ్చాడు అమ్మాయికి, అందుకే సౌండ్ రాలేదు. ఎందుకంటే కిటికీ పక్కనే వీళ్ళ అమ్మ వాళ్ళు పడుకున్నారు, వైష్ణవ్ వాళ్ళ అమ్మ వాళ్ళు, కాబట్టి వాళ్ళకి సౌండ్ రాకుండా చేశారనేది ఒక విధంగా. ఇంకో విషయం ఏంటంటే హరిబాబు అనే వ్యక్తి సైలెంట్ కిల్లర్. చాలా మంచిగా ఉండి ఫ్యామిలీ అందరినీ మంచోడు అనే విధంగా నమ్మించి ఈ 13-15 మంది బొమ్మర్దులను కావచ్చు వీళ్ళ ఫ్యామిలీని అంతా నమ్మించి డైరెక్ట్గా గొంతు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఓకే, ఇంకోటి వైష్ణవ్కి సంబంధించి అంత్యక్రియలు అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి అండ్ బండి అదంతా రెడీ అయింది. మీకు అంత్యక్రియలు కూడా ఏ విధంగా చేస్తూ ఉన్నారు, నాకు తెలిసి అమ్మాయి యూట్యూబర్ కాబట్టి వైష్ణవి, చాలామంది యూట్యూబ్ సంబంధించిన వాళ్ళు కూడా అమ్మాయి ఫాలోవర్స్ చాలామంది చాలా లాంగ్ నుంచి రావడం జరిగింది. అమ్మాయికి బయట మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హరిబాబు అనే వ్యక్తికి ఒకటి నేను చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క ఫ్యామిలీ లవ్ మ్యారేజ్ విషయంలో కావచ్చు ఇంకోటి కావచ్చు కొంచెం గ్రహించాలి. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, ఇక్కడ నమ్మి ఇంట్లో పెట్టుకొని, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ యాక్సెప్ట్ చేయలే హరిబాబు వాళ్ళ మమ్మీ కాబట్టి, అయినా సరే ఏదన్నా ఒకటి మాకున్న దాంట్లోనే బతుకుతాడన్న ఉద్దేశంగా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఈరోజు వాళ్ళ కన్న బిడ్డనే పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, నమ్మితిరా అంటే ఇంకేదో చేసితిరా శివ అన్నట్టు ఉంది. ఒకసారి అంత్యక్రియలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క విషయం మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే రైట్, ఇప్పుడే రెడీ అవుతూ ఉన్నాయి, పువ్వులు అవన్నీ తెచ్చారు. ఒకసారి ఏం జరగబోతుంది, అంత్యక్రియలు కావచ్చు, ఎవరెవరు వస్తున్నారు, అంత్యక్రియలు ఏ విధంగా జరుగుతాయి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి ఈ 96 టీవీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.